హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక బీరకాయని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పైన చెక్కు తీసుకుందాం. ఇలా చెక్కు తీసుకున్న బీరకాయని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని తీసుకొని దీన్ని కూడా పైన పొట్టు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన ఇలా ఉల్లిపాయని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడయ్యాక ఒక స్పూన్ ఆయిల్, పోపు దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, బీరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. ఇంకొక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఉడికే వరకు దీనిపైన పెట్టి ఉడికించుకుందాం. చాలామంది పిల్లలు బీరకాయ కర్రీ తినడానికి ఇష్టపడరండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ కర్రీ తినడం వల్ల ఫ్రీగా మోషన్ అవుతుందండి. అంతేకాకుండా బీరకాయ కర్రీ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ కూర కొంచెం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే 2 ముద్దలు తినే పిల్లలు 4 ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీ అయిన బీరకాయ కర్రీ రెడీ.